Hello guys, welcome back to my channel Mona's World. Buddy cake. So ee video aithe personally నాకు చాలా స్పెషల్ ఎందుకంటే రేపు మా ఆయన బర్త్డే అన్నమాట. సో పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే, పెద్ద గిఫ్ట్లు అవి ఏం లేవు ఇంకా ప్లాన్స్. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఆయన రేపు ఎట్లా ఆఫీస్ పోతుండు. సో మార్నింగ్ 5:30 వరకే వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. మేబీ హాఫ్ డే వస్తే 11:30-12 వరకు రావచ్చు, లేదా ఫుల్ డే వస్తే 5:30 వరకు వస్తాడు. సో హాఫ్ డేనా ఫుల్ డే అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు, కానీ ఆఫీస్కి అయితే పోతుండు. సో ఆయన వచ్చే లోపు రూమ్లోనే లేదా హాల్లో డెకరేషన్ ఏదన్నా చేసి, అంటే మన గర్ల్స్ కంటే ఓ వావ్ అని రియాక్ట్ అవుతాం, బాయ్స్ కాబట్టి మేబీ ఎక్కువ రియాక్ట్ అవ్వకుండొచ్చు. కాకపోతే ఆయన లైఫ్లో కూడా ఒక స్పెషల్ డెకరేషన్, స్పెషల్ మూమెంట్, బర్త్డే ఫీల్ అట్లా ఉండాలి అని చెప్పేసి అట్లా అనుకున్నా. సో చిన్న డెకరేషన్ ప్లాన్ చేసిన. అండ్ ఇంకోటి చూపిస్తా, ఆయనకి తెలియకుండా ఆయన ఫ్రెండే, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరే మా కొన్ని ఫొటోస్ ఇట్లా చేయించిన. సో దగ్గర దగ్గర 50 ఫొటోస్ ఉన్నాయి గాయస్, 50 ఫొటోస్ ఉన్నాయి. సో ఇవి నాకు ఈరోజే ఇచ్చినారు వాళ్ళు కూడా. ఆయనకు తెలియదు ఫొటోస్ ఇచ్చిన సంగతి కూడా. సో ఇవి బెలూన్స్ పైన కట్టేసి ఆ రిబ్బన్ పెట్టి దానికి ఫొటోస్ అతికించి ఇక్కడ కొన్ని కొటేషన్స్ అట్లా రాద్దామని అనుకుంటున్నా. ఇవన్నీ నేను పొద్దున్నే వేసుకోవాలి కదా, ఎందుకంటే నైట్ ఇంట్లోనే ఉంటాడు ఆయన కాబట్టి. ఇప్పుడు కూడా ఆయన బయటికి పోయిండు, ఒక 5-10 మినిట్స్ అయితే వచ్చేస్తాడు. సో గ్యాప్లన్నీ ఒక వీడియో కొట్టేసుకుంటున్నా. చూద్దాం నేను అసలు ఏం డెకరేషన్ చేయగలుగుతానో, ఆయన ఏం రియాక్ట్ అవుతాడో. సో ఇప్పుడు ఏంటంటే ఆయన బయటికి పోగానే ఇంటి దగ్గరనే బేకరీ ఉంది, కేక్ షాప్ ఉంది. సో ఫాస్ట్గా నేను బేకరీకి వెళ్ళేసి చిన్న కేక్ తీసుకొని, క్యాండిల్ తీసుకొని ఫాస్ట్గా వచ్చేసిన. ఆయన ఇంటికి వచ్చిండేమో అనుకున్నా, కానీ వచ్చేసరికి రాలేడు. సో రాగానే ఫ్రిడ్జ్లో టమాటోలు వేసేది ఉంటుంది కదా కింద, ఎందుకంటే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే మళ్ళీ కేక్ జ్యూస్ గుర్తుపడతాడు. అందుకే కింద టమాటోలు వేసే దాంట్లో కేక్ పెట్టేసిన. సో ఆయనకు డౌట్ రావద్దని చెప్పి. ఇంకా రేపటికి బెలూన్స్ అవేం కొనలే, ఎందుకంటే ఆయన ఈరోజు ఇంట్లోనే ఉండే, వీక్ ఆఫ్. సో నాతో పాటే ఉండే కాబట్టి నేను ఇంకా బయటకి ఏం పోలే, ఏం తీసుకోలే. రేపు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే ఇంకా ఏం చేసుకోవాలన్నా మార్నింగ్ చూసుకొని డెకరేషన్ అట్లా ఏమైనా చేస్తా. చూద్దాం ఆయన ఏం రియాక్ట్ అవుతాడు అని చెప్పి. సో గిఫ్ట్ ప్లాన్ అయితే ఏం లేదు, ఆ గిఫ్ట్ ఒక్కటే చిన్న ఎక్కడో ఉంది, ఎక్కడో తక్కువైనట్టుంది. కానీ అట్లీస్ట్ ఆ డెకరేషన్ చేసైనా ఆయన స్పెషల్ డేని ఇంకా కొంచెం హ్యాపీగా ఉండేటట్టు చేద్దాము, సర్ప్రైజ్గా ఫీల్ అయ్యేటట్టు చేద్దామని అనుకుంటున్నా. సో చూద్దాం అవుట్ఫిట్ ఎట్లా వస్తుందో. అప్పటి వరకు స్టే ట్యూన్. ఈరోజు మా ఆయన బర్త్డే. ఇప్పుడు చెప్పిన కదా నేను నైట్, అంటే ఈరోజు బెలూన్స్ అవన్నీ కొనడానికి, డెకరేషన్ ఐటమ్స్ కొనడానికి ఇప్పుడు వెళ్ళాలి షాప్కి. ఇప్పుడు ప్రజెంట్ అయితే సింపుల్గా ఇట్లా రెడీ అయిపోయినా. తీసుకొని వచ్చిన తర్వాత అసలు డెకరేషన్ ఏం చేస్తా, ఎట్లా చేస్తా అనేది చూపిస్తాను మీకు కూడా. అండ్ ఫస్ట్ రూమ్ సర్దుకోవాలి, కొంచెం నీట్గా చేసుకున్న తర్వాత అప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో ఒక నిమిషం చూపిస్తాను. సో నేను ఒక 2-3 ఇయర్స్ ముందు లవ్ అని LED లైట్ది ఉంటుంది కదా, లెటర్ వర్డ్ది, అది తీసుకున్నాను అనమాట. ఫ్యూచర్లో పనికి వస్తుంది కదా, తర్వాత మళ్ళీ నాకు ఏడ దొరకదు అని చెప్పేసి. అది మా ఇంట్లో ఉంది. సో మా చెల్లెకి మెసేజ్ చేసిన, కాల్ చేసి చెప్పిన, అది నాకు పంపి అన్న ఒక కవర్లో వేసి పెడితే నేను ర్యాపిడో బుక్ చేసుకుంటా అని చెప్పి. ఆ లైట్స్, ఇంకా హ్యాపీ బర్త్డే అని ఇట్లా ఉంటుంది కదా అదొకటి, ఇంకేమేమి పంపిందో తెలియదు, అవి పంపిస్తాను. అట్లనే మా చెల్లి వాళ్ళు ఒక లైట్ కొన్నారనమాట, షార్పిల్ అంటారు కదా అట్లాంటి కైండ్ ఆఫ్, అట్లా అది కాదు కానీ అట్లాంటిది. సో అది కూడా పంపింది. ఎంత పెద్ద పార్సల్ వచ్చింది గాయ్స్, బ్యాగ్. అయితే ఏమైందంటే ఇప్పుడు ఇవన్నీ నేను ఆయనకు తెలియకుండా తీసుకోవాలి కదా, ఫొటోస్ ఆయనకు తెలియకుండా తీసుకున్నా. ఇది ర్యాపిడో వచ్చిన తర్వాత తీసుకుందామని బయటికి వెళ్ళినా అప్పుడే ఆయన కూడా బయటకు వచ్చింది. సో నా చేతిలో మూట చూసిండు అనమాట. ఆ బ్యాగ్లో ఏముంది అని చెప్పేసి ఆయనకి నిద్ర పట్టదేమో చెప్పకపోతే అన్నట్టు అట్లా ఉండే మనసులో. సో నేను లైట్స్, అంటే చెల్లె వాళ్ళు లైట్స్ కొన్నారంటే ఆ లైట్స్ పంపించింది, నాకు యూజ్ అయితే ఏమో అని చెప్పేసి పెట్టుకోమని చెప్పి పంపిందని చెప్పిన. ఏమేమి పంపిందో చూపిస్తా. లైట్స్ అన్నాను కదా, ఇట్లా పంపింది అనమాట. ఇది ఒక పెద్ద లైట్, అండ్ ఇట్లాంటి చిన్నది ఒకటి ఉంటుంది, ఇది చిన్నది, దీనికి రిమోట్ వచ్చింది. సో నేను ఆయనకి ఈ 2 మాత్రమే చూపించిన, ఈ 2 వచ్చినాయి, ఈ 2 నేను తీసుకున్నా అని చెప్పి. సో ఇవి కాకుండా అంటే ఇంకేమేమి నేను అడిగింది అని అంటే
LOVE లవ్. ఇది వాల్ ఇక్కడ అతికియొచ్చు డెకరేషన్ చేసేటప్పుడు అని చెప్పేసి అడిగిన. సో ఇది వచ్చేసింది లవ్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కదా, అదొకటి. సో అవి రెండు ఉన్నాయి. అండ్ రిబ్బన్స్, ఇది రోలింగ్ 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 చేయడానికి రిబ్బన్స్. గమ్ము కూడా పంపింది ఫ్రెండ్స్, టేప్, అండ్ ఇవి కూడా లైట్స్. ఇంకా కవర్లో అప్పుడు యూజ్ చేస్తుండే నేను, ఇప్పుడు ఈయనకి ఇవన్నీ సెట్ అవుతాయో కావో తెలియదు. ఇవి ఉంటాయి కదా చెంకి చెంచులు, ప్లస్ టైట్గా ఉంటాయి డెకరేషన్ చేయడానికి, వాల్కి పెడతారు. సారీ, చూద్దాం ఇది నేను యూజ్ చేస్తున్నా లేదా. బెలూన్స్ ఇవి స్టిక్కర్స్ అయితే చూద్దాం. సో నేను షాప్కి వెళ్ళేసి వస్తాను గాయ్స్, ఫాస్ట్ ఫాస్ట్గా. లెట్స్ గో, బాయ్. నా హెల్పర్స్ గాయ్స్. ఇక్కడ ఊపి నిమ్మలాగా పడేస్తే అవి తీసుకుపోయి రూమ్ వేస్తాం గాయ్స్. సో ఇలా డెకరేట్ చేయాలి, ఇంకేం చేయలేను. మా నాన్నమ్మ భాగ్య హెల్ప్ చేస్తుంది. భాగ్య అంటే మా ఆయన వాళ్ళ మరదలు. సో వాళ్ళ హాల్ బెలూన్స్ అన్ని ఒకటే నేను ఒక్కొక్కటి తెచ్చి జమ చేస్తున్నా. ఇక్కడ ఈ రూమ్లో ఫ్యాన్ లేదు, ఆ రూమ్లో ఫ్యాన్ ఉంటే పగిలిపోతున్నానికి కొన్ని కొన్ని తెచ్చి వేస్తున్నా. మస్తు బరుస్తుంది గైస్. పైన అతికిచ్చేస్తే ఇప్పుడు కొన్ని. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వచ్చిందంటాం. వచ్చిండు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఫుల్ డే వస్తాను చెప్పాను గాయస్, ఫుల్ డే వస్తాను చెప్పాను గాయస్. నాకు 5 అయితే వచ్చేసరికి 11కి స్టార్ట్ చేసినాం, 12:10 అవుతుంది. వచ్చిండు. సర్ప్రైజ్ ఏమండు ఇప్పుడు. డోర్ పెట్టేసిన రాని అని. చూడండి గాయస్, సాయంత్రం వస్తాను చెప్పిండు నాకు, జల్లి వచ్చిండు. వచ్చినందుకు హ్యాపీ, కానీ సర్ప్రైజ్ ఎట్లా? నేను ఇచ్చిన కదా సర్ప్రైజ్, ఇంకేం సర్ప్రైజ్ నేను నీకు నీకోసం పెద్ద గిఫ్ట్ కొనుకొచ్చా. కాదు కానీ ఇంత ఉంది, పెద్ద గిఫ్ట్ కొనుకొచ్చిన. నువ్వు మళ్ళీ నీ లైఫ్లో అది కొనలేవు, ఈ లైఫ్లో అయితే అది కొనలేవు, వచ్చే లైఫ్లో కొనలేవు. అంత మించి కూడా కొనుక్కోద్దు కూడా. అట్లాంటి గిఫ్ట్ లేలే నీకు నీకోసం. లే, అంతకు మించి నీకు దొరకదు కూడా. అమ్మో బర్త్డే బాయ్ డాన్స్ ఆడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నన్ను వేరే రూమ్ ఉంచుతా, మా రూమ్లోకి తీసుకోవాలి. నేను చీటింగ్ చేసి బయట ఉంచా వేరే రూమ్. మా ఆయనకి ఇక పక్క రూమ్లో కూర్చోమని చెప్పినాం, దీంట్లోకి రాకని చెప్పినాం. ఆయన కూడా పాపం కోఆపరేట్ చేస్తుండు, ఏం మమ్మల్ని ఇబ్బంది పెడతలేడు. ఏంటిదని పక్క రూమ్లో కూర్చున్నాడు. సో నా పని నేను చేసుకున్నా. బాగుంది. ఇంకెన్ని ఉన్నాయి గాయస్ కట్టేటివి.
లైవ్లో చూస్తే మంచిగా అనిపిస్తుంది గాయ్స్. బాగుంది. ఎట్లుంది నానమ్మ? సూపర్. ఇప్పుడు వస్తారు ఇద్దరు అక్క జిల్లాండ్లు అక్క చీర. మా నాన్నమ్మ తీసుకుంది guys, వీడియో పాట పాడుతుంది. సూపర్ అక్క జిల్లాలు ఇట్లది మొత్తం ఎట్లా ఇవ్వాలా గోడ చూపి గోడకి మొత్తం వీడియో తీసేస్తుంది నాన్నమ్మకి. అర్రే ఖర్చుగా ఎక్కువ సూపర్ ఉన్నాయి. ఎట్లున్నాయి ఎట్లున్నాయి? సూపర్ ఉన్నాయి అంటున్నాయి చూడే చెల్లె. సో గాయస్ ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇది బెడ్షీట్కి ఇక్కడ అతికిచ్చినాం. సో కేక్ కటింగ్కి కూడా ఇక్కడ ప్లేస్ ఉంటుంది, బెడ్ పైన అందరికి కంఫర్ట్ ఉంటుందో లేదో అని చెప్పి ఇక్కడ అతికిచ్చినాం. కానీ హ్యాపీ బర్త్డే అంటే అతికేయగలిగినాం. ఈ లవ్ అక్కడ ఏదైతే అతికిచ్చినా అది కొంచెం వెయిట్ ఉంటుంది, ఈడ అతికేనికి రాదు. సో ఏం చేసిన లవ్ ఆడ అతికిచ్చిన అట్లా లవ్ అని వస్తుంది అనమాట. అది వెయిట్ ఉంది, ఈడ అతికేనికి రాదు. అయితే నేను ఏమనుకుంటున్నా ఇంకొక సెట్ ఉంది, ఇది హ్యాపీ బర్త్డేది. లవ్ అది అక్కడనే ఉంచి ఆడ కూడా ఇంకొక హ్యాపీ బర్త్డే అని పెడదాం అనుకుంటున్నా. చెప్పలేము, కేక్ కటింగ్ ఈడే చేస్తే ఆ హ్యాపీ బర్త్డే లవ్ అని కనిపిస్తుంది, ఒకవేళ కేక్ కటింగ్ ఈడే చేస్తే లవ్ అని కనిపిస్తుంది, హ్యాపీ బర్త్డే అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా నుంచి వచ్చి చీరలు అనేది తీసేస్తా. సో చూద్దాం, లైట్స్ వేస్తే లైట్స్ వెళ్తురికి మంచిగా అనిపిస్తుంది గాయ్స్. చూడండి చూడండి సారు. సో ఇంతసేపు భాగ్య హెల్ప్ చేసింది ఫ్రెండ్స్. వెళ్ళిపోయింది భాగ్య, నేను ఎక్కడనే ఉన్నా. బట్ ఇట్స్ ఓకే, చేసుకోగలుగుతున్నా. ఈ దారాలు పెద్ద పెద్ద వర్క్స్ అయిపోయినాయి, సో చిన్న చిన్నవి ఉన్నాయి. ఫొటోస్ ఒక్కటి అసలు ఈ హ్యాంగింగ్స్కి అతికిద్దాం అనుకున్నా, కానీ ఆ ఫొటోస్ వెయిట్కి ఇవి కిందికి వస్తాయా మరి ఏం చేయాలి, ఫొటోస్ ఒకటి ఆలోచిస్తున్నా. అదొక్కటైతే ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే. మై ఫస్ట్ కిడ్ ఆల్వేస్, నా ఫస్ట్ బేబీ నువ్వే నాని, చిన్న బేబీ. ఇట్లా కొన్ని ఫొటోస్కి, అన్ని ఫొటోస్కి రాయలేను, కొన్ని ఫొటోస్కి ఇట్లా కొంచెం రాసిన. సో ఇది ఎట్లా పెట్టాలి గాయ్స్? నాని ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే. ఒక పని చేసాం, ఒకటి అతికి చూసాం, వెయిట్కి కిందికి అవుతుందా లేదా అని గమనిద్దాం. ఇట్స్ ఓకే అనిపిస్తే పెట్టచ్చు. ఇక్కడనే పెడదామా స్టార్టింగ్లోనే? చూద్దాం, హ్యాంగ్ అవుతుందా పడిపోతుందా. పడిపోతుంది గాయస్. ఒకటి పెద్ద గిఫ్ట్ తెచ్చాను, మళ్ళీ కొనలేవు ఆ గిఫ్ట్. ఏంటిదంటే ఆ గిఫ్ట్ ఏంటిదంటే ఆ గిఫ్ట్ నేనే, ఆ గిఫ్ట్ నేనే అని చెప్పిస్తా. సో ఆయనకు బర్త్డే గిఫ్ట్ ఈసారి నేనే, ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లవర్స్ వేస్తా కొద్దిసేపు అయినాక. సో కొన్ని బెలూన్స్ వేస్తాను అక్కడ చాలు. అండ్ కమింగ్ టు హియర్. చీర కట్టుకున్నాను గాయ్స్. ఇంకా జుట్టు వేసుకోలేను. ఫస్ట్ అయితే చీర మా ఆయనకి చూపిస్తాను. హలో గాయ్స్, నా అవతారం చూసి ఏమనుకోకండి. నాకు బెలూన్స్కి నా చీర అంతా అడ్డం అడ్డం వస్తుంది, అందుకే ఇట్లా కట్టేసుకున్నా. సో పువ్వులు తీసుకొచ్చినండి, పువ్వులన్నీ అవి కాడలు వేసేసి ఇట్లా కుళ్ళ వేసిన. సరే కొంచెం కింద వేస్తా ఎంట్రన్స్ లాగా.
సో మా మమ్మీ వాళ్ళు కూడా బయలుదేరినారంట. కరెక్ట్ ఎవరెవరు వస్తున్నారు అనేది అత్తమ్మకి తెలియదు, శ్రీకాంత్కి తెలియదు, ఎవరికి తెలియదు, నాకు తెలుసు. సో వాళ్ళు వచ్చేలోపే మా ఇంట్లో ఫ్యామిలీ కేక్ కటింగ్ అయిపోవాలని అనుకుంటున్నా. సో ఫాస్ట్ ఒక కేక్ తీసుకొచ్చి కట్ చేపించేద్దాం. నేను జుట్టు వేసుకొని గాజులు వేసుకుంటే సెట్. సేమ్ ఆంటీ లెక్క ఉన్నాను అనుకోకండి ప్లీజ్. ఫైనలీ కంప్లీటెడ్ గాయ్స్. సో యాక్చువల్లీ ఏమైందంటే నేను ఫొటోస్ దీనికి ఇట్లా అతికిద్దాం అనుకున్నాను కదా, ఇది ఇట్లా కిందికి సాగిపోతుంది అతికిసి. సో ఏం చేసినా కొన్ని అక్కడ పెట్టినా అండ్ మిగతాది ఎల్ షేప్లో ఇట్లా పెట్టిన, అట్లీస్ట్ చూసుకోవడానికి వస్తుంది కదా అని చెప్పి. నాకు ఇంకేం ఆప్షన్ కనిపిస్తలేదు. అండ్ ఇక్కడ ఎంట్రీకి ఈ బెలూన్స్, దానికి ఇది ఒక లైట్ ఉంది. ఇది ఫుల్ ఎండ కొడుతుంది గాయస్, కిట్కి వెళ్తారు వస్తుంది, చీకటి ఉంటే బాగుంటుంది. ఓకే ఈ లైట్ ఉంటే ఓకే. లెట్స్ సీ. Open the eyes. Open. Wow. Nice. Nice setup. Happy birthday to you. Happy birthday to you. చూసుకొని ఫోటోలు బిగ్ బాస్. Wow. ఫుల్ సైజ్ కనే So crazy. ఓ అట్లా అనుకోవాలి అట్లా. ఫస్ట్ కిడ్ అంట. రెండు పిల్లలు వేసుకున్న ఫోటో. అరే ఉన్నిరా ఇప్పుడు వంగిట్లా చూసావా? నైస్ నైస్ నైస్. ఫోటోస్ ఇక్కడ అతికిద్దాం అనుకున్నా, అది ఇట్లా సాగిపోతుంది అతికిస్తే. సపరేట్ ఇట్లా పెట్టేసిన. సూపర్. ఒక్కొక్క దానికి ఒకటి పెడుతుంటది కానీ రేట్ కి. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాన్న. ఫస్ట్ పిక్చర్ ఇవన్నీ బర్త్డే గిఫ్ట్. నాకు ఓకే. ఏది బర్త్డే గిఫ్ట్? గిఫ్ట్ కవర్ కి పెడతా. Nice steps to live together. Safest page, diamond, first step. Peacefully when I'm with you, your presence makes me smile. First picture. Then wishing many Many more more. smiles together. Nice. ఫోటోల మీద రాసిందా? అటు అవి కొన్ని రాసి లేకుండే కదా అదే. Nice. Nice setup. కానీ బాగుంది. ఏమనుకున్నా కానీ ఈ లైట్ ఎందుకే తెచ్చినావా? ఈ లైట్ ఎందుకే తెచ్చినావా? మరి కిటికీ వెళ్తూ పోతుందేమంటే పోతలేదు, కొంచెం చీకటి ఉంటే ఇంకా బాగుంటుంది. అదే కట్ట అదేసి ఇది పెడదామా అనుకున్నారు. బెడ్ షీట్ వేసి సరిపోదు. Thank you నాన్న. నిజంగా Thank you so much. నచ్చింది. సో ఫుల్ చాలా బాగుంది. ఇది ఇక్కడ చూడు. అందగాడి ఎవ్వరంటే పోయారు పిల్ల. నువ్వే ఇక్కడ నుంచి డెకరేషన్ ఇలా వచ్చిన లోపలి కానీ అంతే ఉబ్బరిస్తున్నది ఇలా. అలా ఉండేదిలే. వావ్ హ్యాపీ బర్త్డే. ఏం సెటప్ అనే చేసినా మొత్తం. ఇక ప్రైవేట్ థియేటర్ ఏం అవసరం లేదు. ఇక ఇంకొక లైట్ పెట్టుకొని, ఆ లైట్ లేకపోతే సన్ లైట్ మంచిగా ఉంటుంది ఇంకా చీకట. ఓ దిస్ వాజ్ ఇన్ యువర్ హోమ్. అదే తెప్పించిన అద్దెమ్మంటే లైట్స్ అని పంపించింది హోము. ఇప్పుడు కడుపు ఇయ్యాలి, కంటి నిండా నిద్ర పోతాడేమో. అన్న అయిపోయినాయి కదా. అయ్యో అది మర్చిపోయినా, నాకు ఎట్లా కొట్టాలో కూడా తెలియదు. కానీ రొటేట్ ఉంటది చూసి నెత్తి. ఇటే ఇటే ఇటే
అని నువ్వే కొట్టు. ఇటు ఇటు అనాలి, అయితే ఇటు అనాలి అంతే. ఈడ పట్టుకు పైన, మరి దగ్గర పట్టకు, పైకి కొట్టు. కానీ సీలింగ్ ఏమైతుంది, నీకే కొడతా. సీలింగ్ ఏమైతుంది అని భయపడ. ఎందుకు అంతగా? అమ్మో నాకే నెత్తి మీద పెట్టు, సైడ్ పట్టుకో, కాళ్ళకి చేతులకు పెట్టుకో, కొంచెం దూరం నించో, కొట్టు. ఇదాన్ డైట్ చేయడం అయితే భయపెట్టు. నువ్వు నించో, నువ్వే కొట్టికరా అయితే. నించో ఇక్కడ నువ్వు కూడా అమ్మ దగ్గర వావ్, హార్ట్ షేప్ పడ్డది పేపర్. నా హార్ట్ కట్ చేయడం వస్తున్నా. అదే వెళ్ళింది ఇప్పుడు. వావ్, హార్ట్ షేప్స్ అన్ని నాని, నాకు తెలియదు. హార్ట్స్. అత్తమ్మా దా ఇక్కడ నించో. అత్తమ్మా మళ్ళా రాదట్లా. పండి ఇద్దరు దాన్ని కూడా కెమెరా వస్తా, వాళ్ళ ఇద్దరు కానీ నేను కూడా వస్తా. ఫ్యామిలీ కేక్ కటింగ్ ఆడ పెట్టిస్తా. మమ్మీ పట్టుకోతామా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే నాని. అరే హ్యాపీ బర్త్డే మర్మరాలు. మామా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మమ్మీ హ్యాపీ బర్త్డే. అట్లా కెమెరా చూద్దాం, ఫోటో క్లిక్ చేసుకోదాం. వీడియో నుంచి స్క్రీన్ షాట్ కొడతాం. ఆడ చూసి స్మైల్ ఇది. నేను కూడా ఇస్తాను ఫ్రెండ్స్. 2 హార్ట్స్. లవ్ యూ నాని. లవ్ యూ నాని. హ్యాపీ బర్త్డే నాని. హ్యాపీ బర్త్డే నాని. నచ్చలే ఫుల్ నిజంగా బాయ్స్ కి ఇట్లాంటి జనరల్ గా నచ్చవేమో కదా, కానీ నీ లైఫ్ లో ఇట్లాంటి డెకరేషన్స్ సెలబ్రేషన్స్ నేను ఎప్పుడు చూడలేను కాబట్టి అట్లా చేయాలనుకున్నా. థ్యాంక్ యూ. Didn't expect this much. పొద్దున్న నుంచి ఈ రూమ్ డోర్ పెట్టినందుకు ఏమైనా పడుతుందా? Yes, totally worth. సో గాయ్స్, నచ్చింది గాయ్స్. సెలబ్రేషన్ సక్సెస్ఫుల్లీ డన్. హ్యాపీ. హాయ్ మమ్మీ. అదే అందుకే చెప్పలేను నేను. ఇంకొకరు అన్ఎక్స్పెక్టెడ్ వస్తారు. ఇంకొకరు అన్ఎక్స్పెక్టెడ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇద్దరు అని చెప్పిన గంగు ఒకరు వచ్చేసాడు. హాయ్ గాయ్స్. ఏ లడ్డు బాయ్ హాయ్. డాడీ అదే నేను ఆయన ఎక్స్ప్రెషన్లు తీస్తా అంటే ఆ పడితే గివ్ ఎంట్రీ. ఇంకొక గెస్ట్
అప్పటికి నాకు తెలిసి వస్తురని అందుకే నీకు చెప్పలే. హాయ్ వర్షిత్. హాయ్ వర్షిత్. చూడండి guys. అంత మించి కూడా కొనుక్కోదు కూడా. నాకు ఓకే. మా ఇంటికి